నమస్తే అండి, ఐమ్ డాక్టర్ రాగ సంహిత ఫ్రమ్ మెడ్సీ ఐవీఎఫ్ హాస్పిటల్స్ విజయవాడ. మీరు చాలామంది పీసీఓడి, పీసీఓఎస్, పీసీఓఎంఈ అన్నీ వినే ఉంటారు. నా దగ్గరికి వచ్చే చాలా పేషెంట్స్ అండి, మేడం నాకు ఓవరీస్లో సిస్ట్లు ఉన్నాయి, సో నాకు పీసీఓడి ఉందని నేను అనుకుంటున్నాను అని అంటారు. ఫస్ట్ అండి, ఓవరీలో సిస్ట్లు ఉండడం వేరు, పీసీఓఎస్ వేరు. ఈ రెండు డిఫరెంట్ థింగ్స్. పీసీఓఎస్ అంటే ఏంటి అంటే నార్మల్ ఓవరీకి ఒక వేరియంట్ అనమాట. ఇప్పుడు కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది జుట్టు ఒత్తుగా ఉంటుంది, కొంతమందికి చాలా పల్చంగా సన్నగా ఉంటుంది. ఇది అంతే, ఓవరీ ఆల్సో నార్మల్ వేరియంట్కి దిస్ ఇస్ ఆల్సో వేరియన్స్ టు నార్మల్ బేసికలీ పీసీఓఎస్ అనేది. స్కాన్లో మనకు పీసీఓఎస్ అనేది ఎలా కనిపిస్తుందో ఈరోజు మనం చూద్దాం. అసలు మనం స్కాన్ చేస్తున్నప్పుడు ఏమేం చూస్తాం, ఎందుకు పేషెంట్ని ఫస్ట్ 5 రోజుల లోపల రమ్మంటాం, ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ అ స్కాన్ దట్ ఐమ్ డూయింగ్. ఇది బ్లాడర్ అండి, యూరిన్ ఉండే చోటు కిందకి వెళ్ళిపోతుంది. ఇదంతా మీకు కనిపిస్తుంది యూట్రస్, చూసారా? సో ఈ యూట్రస్లో ఈ లేయర్ని ఎండోమెట్రియం అంటాం. ఇప్పుడు నేను రైట్ ఓవరీని చూస్తున్నాను. ఈ ఓవరీలో చూసారా చాలా ఎగ్స్ కనిపిస్తున్నాయి, ఎన్ని ఫాలికల్స్ అంటాం మనం. నార్మల్గా ఒక 5 to 10 కనిపిస్తాయి. మనం చూస్తే దే వర్ మోర్ దెన్ 40. అండ్ అగైన్ ఐమ్ గోయింగ్ టు ద లెఫ్ట్ ఓవరీ. ఇట్స్ ఫ్లడ్డెడ్ విత్ ఫాలికల్స్. సో ఎన్ని ఫాలికల్స్ అనమాట. సో పీసీఓఎస్ ఓవరీస్ ఇలా కనిపిస్తూ ఉంటాయి, బల్కీగా ఉంటాయి, దాంట్లో చాలా ఫాలికల్స్ ఉంటాయి. దానికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట. ఎక్కువ ఫాలికల్స్ ఉంటే పీసీఓఎస్ అని కూడా అనము. నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అండ్ సైజ్ ఆఫ్ ది ఓవరీ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ 5 డేస్లో స్కాన్కి రమ్మంటానికి కారణం కూడా ఇది అనమాట. మీ ఓవేరియన్ వాల్యూమ్ అసెస్ చేస్తాము, ఎన్ని ఫాలికల్ నంబర్ పర్ ఓవరీ ఉందో మేము అసెస్ చేస్తాము. నార్మలీ మోర్ దెన్ 20 ఫాలికల్స్ పర్ ఓవరీ ఉన్నా ఆర్ మీ వాల్యూమ్ మోర్ దెన్ 10 cc ఉంటే దెన్ వీ విల్ కాల్ ఇట్ పీసీఓఎస్. మరి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది మేడం మాకు పీసీఓఎస్ ఉంటే అని అంటారు. పీసీఓఎస్ ఉన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం చాలా కామన్, వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉండడం చాలా కామన్. సో ఏం చేసుకోవచ్చు? పీసీఓఎస్ ఉన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నప్పుడు దట్ కుడ్ మీన్ దట్ మీకు ఎగ్గే రిలీజ్ అవ్వట్లేదు. ఎగ్గే రిలీజ్ అవ్వనప్పుడు స్పర్మ్తో కలవడానికి ఏది ఉండదు, బేబీ ఫామ్ అవ్వడానికి దెర్స్ నో ఛాన్స్. సో ఏం చేయొచ్చు అంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ పెడతాం, దీన్నే ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. సో అలా ఎగ్ పెరిగాక కరెక్ట్ సైజ్ రీచ్ అయ్యాక అది బ్రేక్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చాక హస్బెండ్ వైఫ్ని కరెక్ట్ టైమ్స్లో ఇంటర్కోర్స్ చేసి పార్టిసిపేట్ చేస్తూ ఉండమన్నప్పుడు దే విల్ ఈజీలీ బికమ్ ప్రెగ్నెంట్. సో పీసీఓఎస్ కెన్ బీ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, కానీ ప్రెగ్నెన్సీ రాకుండా అయితే ఉండదు. విత్ ద రైట్ ట్రీట్మెంట్ యూ క్యాన్ బికమ్ ప్రెగ్నెంట్ అండ్ యూ విల్ బికమ్ ప్రెగ్నెంట్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి ఏ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఎట్ మెడ్సీ ఐవీఎఫ్ విజయవాడ. డాక్టర్ రాగా. థ్యాంక్ యూ.